క్రీస్తులా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీకందరికీ నా వందనములు. ఆరాధనకు సహకారముగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. కాపరి అయినటువంటి దేవుడు, మనము ఆరాధించే దేవుడు మన కాపరి. యెహోవా నా కాపరి అన్నాడు దావీదు గారు. ఆయన మనలను సంపూర్ణముగా కాపాడుతాడు. శరీర ఆత్మ ప్రాణములను కాపాడేటటువంటి కాపరి. ప్రతి దాని నుండి, ప్రతి పరిస్థితి నుండి కాపాడుటకు శక్తివంతుడైనటువంటి దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మంచి కాపరి అయినటువంటి దేవుడు. చూడండి పిల్లగా, ఆత్మను కాపాడిన కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుకుంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆయన ఎలాంటి వాడట? ఆత్మలను కాపాడిన కాపరి. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆయన ప్రాణమును పెట్టి మన ఆత్మలను కాపాడినటువంటి దేవుడు. ఒకప్పుడు నీవు నేను మరి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి పోయి ఉన్నటువంటి వారం, గాలి చెదరగొట్టు పొట్టు వంటి వారం, ఆరని అగ్నిలో కాలిపోవలసినటువంటి వారం. కానీ క్రీస్తు మంచి కాపరిగా వచ్చి తన ప్రాణమును ఇచ్చాడు. చూడండి, మనం ఎలాంటి వారముగా ఉన్నామో, ఒకప్పుడు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరిపోయి గాలికి పొట్టు ఎలా కొట్టుకొని పోతుందో అలా కొట్టుకొని పోయినటువంటి వారమైనటువంటి మనము, అగ్ని ఆరని అగ్నిలో కాలిపోవచ్చు ఉన్నటువంటి మనము, అలాంటి వారమైనటువంటి మన కొరకు క్రీస్తు మంచి కాపరిగా మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తిరిగి లేచాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడగబడి ఆత్మలో రక్షింపబడింది. ఎక్కడ కడగబడి ఉన్నాము? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఆత్మలో కడగబడి ఆత్మలో రక్షించబడినాం. ఆయన రక్తము మన పాపములకు విమోచన క్రయధనముగా ఆయన రక్తమును చిందించినటువంటి కాపరి. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు నిత్య నరకము నుండి మనలను కాపాడినటువంటి మంచి కాపరి. మనము చెదరిపోవచ్చు ఉన్నాము, అలాగే చెదరిపోనిలే, అలాగే కాలిపోతూ ఉన్నారు, కాలిపోనిలేని విడవలేదు దేవుడు. కానీ మన ఆత్మలను రక్షించడానికి విసిగిపోయినటువంటి మన కొరకు, చెదరిపోయినటువంటి మన కొరకు అగ్ని గండకములో కాలిపోవచ్చు ఆరని అగ్నిలో ఉన్నటువంటి మనలను రక్షించడానికి దేవాతి దేవుడు కాపరిగా ఈ లోకములకు వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతయు కార్చాడు. అది ఆయన యొక్క ప్రేమ చేత మనలను ప్రేమించాడు కనుకనే ఆయన రక్తము చేత కడగబడి ఆత్మ చేత రక్షించబడినటువంటి వారముగా మనం ఉన్నాం. దేవాది దేవుడు నిత్యము నరకములో నుంచి కాపాడినటువంటి గొప్ప కాపరి. దేవునికి మహిమ కలుగును కాక. జీవములో కాపాడుతున్నటువంటి కాపరి. ఏంటంటే జీవములో కాపాడుతున్నటువంటి కాపరి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వాక్యం 20వ వాక్యం మనం చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు
అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవమును కాపాడుతున్నటువంటి దేవుడు ప్రియులారా, రక్షింపబడినటువంటి మనము ఆయన మందలోని గొర్రెలం. ఎలాంటి వారమట మనము? రక్షింపబడినటువంటి మనము ఆయన మందలో ఉన్నటువంటి గొర్రెలము. ఒక్క కాపరి కింద ఉన్న ఒక్క మంద మనము. ఒకే కాపరి. నువ్వు ఎన్ని సంఘాల్లో ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు, కానీ నీవు ఒక్క మందలోనే, ఒక్క కాపరి నీడలోనే ఉన్నటువంటి గొర్రెము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఒక్క కాపరి కింద కాయబడుచున్నటువంటి నీవు ఒక్క కాపరి కింద ఉన్నటువంటి గొర్రెవే. దేవునికి మహిమ కలుగును గాక. మనము క్రీస్తు చేతిలో నుండి తండ్రి చేతిలోను భద్రపరచిన మంద మనము. ఎక్కడ? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కుమారునిగా లోకానికి వచ్చారు. తండ్రి చేతిలో మనము భద్రపరచబడినటువంటి వారముగా మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎవరినో మనలను అపహరించలేవు. చూడండి, మనము మన తండ్రి చేతిలో మనం ఉంటే మనల్ని ఎవరైనా అపహసిస్తాడా? ఎత్తుకుని వెళ్ళలేడు, అపహరించలేడు, దొంగతనం చేయలేడు. అదే నీవు తండ్రి చేతిలో ఉండకుండా నీ చేతిని తండ్రిలో ఉంచుకుంటే, తండ్రి చేతిని నీ చేతిలో ఉంచుకుంటే నిన్ను ఎవరైనా అపహరించవచ్చు, దొంగలించవచ్చు, దోచుకోవచ్చు, లాక్కొని వెళ్ళవచ్చు. అదే నీవు తండ్రి చేతిలో నీవు ఉంటే నిన్ను ఎవరు లాగినా కానీ, ఎవరు నిన్ను దొంగిలించినా కానీ నీవు ఆయన చేతిలో నుండి విలువబడలేవు. ఆయన మనల్ని ఎవరైనా దొంగిలించబడుతూ ఉంటే మన చేతిని ఆయన గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకు? ఆయన చేతిలో మనం ఉన్నాము కనుక. ఆయన చేతిలో మనం లేకుంటే దొంగలు రావచ్చు, ఇక ఎవరైనా రావచ్చు, తోడేళ్ళు రావచ్చు, పులులు రావచ్చు, సింహాలు రావచ్చు, ఇక ఏమైనా రావచ్చు. నిన్ను లాక్కొని వెళుతూ ఉంటే ఎలా పట్టుకుంటాడు ఆయన? నీవు తండ్రి చేతిలో లేవు కనుక. అదే నీవు తండ్రి చేతిలో భద్రముగా, గట్టిగా, బలముగా ఉన్నటువంటి దేవుని చేతిలో నువ్వు చిక్కుకొని ఉంటే నేను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము మన రక్షణ భద్రముగా ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. గొప్ప రక్షణ ఇచ్చినటువంటి గొప్ప కాపరి ఆయన. ఎలాంటి వాడైనా? గొప్ప రక్షణ ఇచ్చినటువంటి గొప్ప కాపరి. అనుదినము మన ప్రాణమును, జీవమును రక్షించుచు తొట్టిల్లకుండా కాపాడుతున్నటువంటి గొప్ప కాపరి. చూడండి పిల్లరా, ఒకసారి నీ చేయి పట్టుకున్న తర్వాత ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను వదలడు. అందుకే అంటున్నాడు, అనుదినము మన ప్రాణమును, జీవమును రక్షించుచు తొట్టిల్లకుండా, అటు ఇటు మరలకుండా, వంకర టింకర మార్గములలో నడవకుండా కాపాడుతున్నటువంటి గొప్ప కాపరి. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి పిల్లారా, శరీరమును కాపాడినటువంటి కాపరి, ప్రధాన కాపరి. ఎవరైనా ప్రధాన కాపరి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు.
ఎలాగట? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారు. ఆయన చేతిలో మనం ఉంటే, మన చేతిలో ఆయన ఉంటే కాదు పిల్లరా, ఆయన చేతిలో మనం ఉంటే భద్రముగా మనం ఉంటాం. ఆయన మహిమ కిరీటాన్ని మనము పొందుకుంటాం పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. పాపపు శిక్ష నుండి రక్షింపబడుతుంది. మీ పాపపు శక్తి నుండి అనుదినము రక్షింపబడుచు ఉన్నాం. అంతే కదా? అనుదినము దేవుని వాక్యమును మనము భుజిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాపపు శిక్ష నుండి రక్షింపబడుతూ ఉంటాం. అంతేనా కదా? అనుదినము అనారోగ్యముతో బలహీనతతో ఉన్నటువంటి ఒక రోగి దినదినము కొంచెం ఆహారాన్ని పుచ్చుకుంటున్నప్పుడు ఆ అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి బలపడతాడా? బలపడడా? చూడండి, ఈరోజు నీరసంగా ఉన్నాం, అనారోగ్య స్థితిలో ఉన్నాం. దినదినము కొంచెం ఆహారం భుజిస్తున్నప్పుడు ఈ శరీరము బలపడుతుందా? బలపడదా? బలపడుతుంది. ఆత్మను కూడా నువ్వు బలపరచాలి అంటే దేవుని యొక్క వాక్యము చేత నువ్వు నింపబడి నీ ఆత్మను దినదినము బలపరచుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన కాపరి అయినటువంటి దేవుడు ఆత్మలను, శరీరములను, జీవములను కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. చూడండి, ఒకరోజు పాపపు సన్నిధి నుండి రక్షింపబడదుము. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆ యొక్క పాపము నుండి మనము రక్షింపబడతాం. చూడండి, పాపము, నేను ఏమి పాపము చేయట్లేదు కదా, నేను పాపిని ఎలా అవుతానమ్మా అనొచ్చు. దేవుడు చెప్పినటువంటి మాటలను వినకుండా, ఆయన మాటలను అనుగ్రహించుకోకుండా, ఆయన ఆజ్ఞను మీరిపోతే పాపమే. పాపలం ఎలా అవుతాం? మనము జన్మతః పాపులమే, పుట్టుకతోనే పాపులం. అందుకంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లల. ప్రధాన కాపరి అయినటువంటి దేవుడు నీ జీవమును, నీ శరీరమును, నీ ఆత్మను కాపాడుతున్నటువంటి దేవుడు. నీవు ఆయన బలమైనటువంటి రెక్కల నీడలలో ఉన్నప్పుడు ఆయన నిన్ను దినదినము బలపరుస్తూనే ఉంటాడు, భద్రముగా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. చూడండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రెండవ రాకడలో ఆకాశ మండలమునకు సంఘము కొరకు వచ్చినప్పుడు మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడట. మన దీన శరీరము మహిమ శరీరాలతో, మహిమ అంటే తెల్లనగా దేవదూతల శరీరములతో మనలను సమకూరుస్తాను అంటున్నాడు. ఆయన వచ్చు వేళలో, అంటే మనం, ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మనము సిద్ధముగా ఉండాలా ఉండకూడదా? మనం ఎప్పుడైతే సిద్ధముగా ఉంటామో ఆయన ఇప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, ఇంకొక దినం వచ్చినా, ఇంకొక వారం వచ్చినా కూడా మనము ఎదుర్కొంటాం ఆయన పిలువబడిన పిలుపు. అయ్యా, నేను ఇంట్లో తలుపు వేసి రాలేదు, తాళం వేసి వస్తానయ్యా. అయ్యా, నా కుమారుడు ఇంట్లో ఉన్నాడు, నేను నా కుమారుని తోలుకొని వస్తాను. అయ్యా, నా భర్త ఉన్నాడయ్యా, నా భర్తను తీసుకొని వస్తానంటే వింటాడైనా? వినడు. నీ ఆత్మను నీవు రక్షించుకోవాలి. నీ భర్తనే రక్షించుకోవాలి. నీ యొక్క ఆత్మను దేవుని యొక్క చేతులలో ఉంచినప్పుడు ఆయన నీ ఆత్మను రక్షిస్తాడు. నా భార్య వెళుతూ ఉంది, ఇక నేను కూడా వెళ్ళినట్లే అనుకుంటూ అవుతుందా? ఎవరికి ఆరోగ్యం బాగలేకపోతే వారే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి నా బదులు నా భార్య ట్రీట్మెంట్ తీసుకుంటే నేను బాగుపడతానంటే ఎలా అవుతుందా? కాదు. దేవుని యొక్క ఆత్మ చేత నీవు రక్షించబడి, ఆయన ఆత్మలో నీవు బలపరచబడి, ఆయన శరీర రక్త మాంసములలో
ఆయన రక్తము చేత నీవు కడగబడి ఆయన ఆత్మ చేత రక్షింపబడినప్పుడే నీవు ఆయన చేతిలో ఉంటావు. కానీ నీ హృదయాన్ని కఠినం చేసుకుని నీ హృదయాన్ని లోపరుచుకోకుండా దేవుడంటే విరోధముగా నీవు తిరుగుచు నీకు ఇష్టమైనటువంటి విధముగా నీవు జీవిస్తూ ఉంటే ఆయన ఉగ్రత వస్తుంది. అయ్యా రండి, అమ్మ రండి అని చెప్పినా వినకుండా తిరుగుతూ ఉన్నారే. దేవుడు చూస్తూ ఉన్నాడు, నా పిల్లలు భూమి మీద ఏం చేస్తూ ఉన్నారు, నా పిల్లలు నా వైపు చూస్తూ ఉన్నారా అని ఆకాశం నుండి భూలోకము వైపు కన్నులు తెరిచి చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ తన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? త్రోవ తప్పిన వారుగా, విసిగిపోయిన వారుగా, ఆరని అగ్నిలో కాలిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారని ఆయన ఎంతగా వేదన బాధ చెందుతూ ఉన్నాడు. చూడండి, ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలను ఆయన మహిమ శరీరాలుగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. మన ప్రభువు మనలను సంపూర్ణముగా రక్షించడకు శక్తిమంతుడు. ఎప్పుడైతే నీవు ఆయనను అడుగుతావో ఆయన నిన్ను రక్షించడానికి, పాపులమైనటువంటి మనలను రక్షించి ఆయన సొంత గొర్రెలుగా మనల్ని చేసుకుంటాడు. ఎలాగో చేసుకుంటాడట? చెదిరిపోయినటువంటి మనము, అయ్యో నేను చెదిరిపోయానే, నేను ఇప్పుడు వెళితే ఆయన నన్ను పిలుచుకుంటాడా, ఆయన చేతిలో నన్ను పట్టుకుంటాడా అని అనుకుంటున్నాడేమో. నీవు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మోకరించి పశ్చాత్తాపంతో నీవు ఎప్పుడైతే అడుగుతావో ఆయన నిన్ను భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సొంత గొర్రెలుగా చేసుకుంటాడు. యుగ యుగాలు ఆయన కాపరత్వం కింద, ఆయన కాపుదల కిందనే మనం ఉంటామని దేవుని వాక్యం సెలవించింది. ఈ పరమ కాపరి అయినటువంటి కాపరిని హృదయపూర్వకముగా ఆరాధించుటకు ప్రభువు మనకు సహాయం చేయును కాక. ఆమె ప్రధాన కాపరి అయినటువంటి దేవుడు, మంచి కాపరి అయినటువంటి దేవుడు, జీవమును కాపాడుతున్నటువంటి దేవుడు, ప్రధాన కాపరిగా ఉన్నటువంటి దేవుడు, చెదిరిపోయి విసిగిపోయి ఉన్నటువంటి మనలను రక్షించబడినటువంటి దేవుడు. అందరూ లేచి నిలబడతాం. ఆయన ఇచ్చినటువంటి గొప్ప స్వరము చేత రెండు చేతులు చప్పట్లు కొడుతూ దేవాది దేవుని మనం ఎంతగానో ఆరాధించాలి పిల్లరా. పశ్చాత్తాపంతో ఆయన ఆరాధిద్దాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన ఆరాధించుట ఎంత గొప్ప ధన్యత. ఆరాధనకు యోగ్యుడు, పూజకు పూజార్హుడైనటువంటి దేవుడు. ఆయన బలమైనటువంటి చేతిలో విసిగిపోయి చెదిరిపోయి ఆయన అగ్నికి ఆహుతి అయిపోతున్నటువంటి మనలను ఆయన అరచేతిలో భద్రముగా కాపాడుతున్నటువంటి దేవుని ఆరాధిద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీకు స్తోత్రములు నాయనా. మంచి కాపరిగా దేవాని మందలో మమ్మలను చేర్చినటువంటి తండ్రి నీకు స్తుతి నాయన, నీకు స్తుతి తండ్రి. నీకు ప్రణతులు నాయన, నీకు ప్రణతులు నాయన, మీకు కృతజ్ఞత సంస్కృతిలో చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, విసిగిపోయినటువంటి మమ్ములను, త్రోవ తప్పినటువంటి మమ్ములను ప్రభువా, ఆరని అగ్నికి ఆహుతి అయిపోవచ్చు ఉన్నటువంటి మమ్మలను తండ్రి, గాలికి కొట్టుకొని పోయినట్లు కొట్టుకొని పోబడిచినటువంటి మా కొరకు నా తండ్రి, మమ్మలను ప్రేమించి మమ్మలను క్షమించి కనికరించి నీ బలమైనటువంటి కాపుదల కింద రక్షించినటువంటి తండ్రి నీకు స్తుతి నాయనా, నీకు స్తుతి నాయనా. యేసయ్యా నీకు స్తుతి తండ్రి. ప్రణతులు నాయనా, ప్రణతులు తండ్రి, గడిచిన దినాలన్నిటిలో క్షమించి పోషించి కనికరించి బలమైనటువంటి రెక్కల కింద భద్రపరిచి అయ్యా, నీ అమూల్యమైనటువంటి నీ పరిశుద్ధ సన్నిధి ఆవరణ మమ్మల్ని చేర్చి ఆత్మీయ కుటుంబముగా మీరు గ్రహించినటువంటి దేవా నీకు స్తుతి నాయన, నీకు స్తుతి నాయన. విసిగిపోయినటువంటి మేలు, చెదిరిపోయినటువంటి మేలు, చెడిపోయినటువంటి మేలు ప్రభువా, అగ్నికి ఆహుతి కాకుండా నీ బలమైనటువంటి ఆత్మ చేత మమ్మల్ని దర్శించినటువంటి గొప్ప దేవా
లోకములకు వచ్చినటువంటి దేవా నీకు స్తుతి నాయన, నీకు స్తుతి తండ్రి, నీకు ప్రణతులు నాయన. యేసయ్యా మరింతగానో ప్రేమించు అయ్యా. మరణమునకు కూడా మోకరించి దేవుని చూసి